ఫ్రెండ్స్ ఇదేమో వెంకటేశ్వర స్వామి గుడి బొప్పుడి దగ్గర ఉన్నది. సో అదొకసారి మనం కంప్లీట్‌గా ఈరోజు దీని గురించి చూద్దాం. సో ఇదేమో కొండపైకి వెళ్ళిన తర్వాత కింద నుంచి పైకి రావడానికి మెట్ల మార్గం. సో మీరిప్పుడు ధ్వజస్తంభం చూడబోతున్నారు. సో ఇదొచ్చేసి ధ్వజస్తంభం. ఇది చాలా చాలా పురాతనమైన గుడి. ఇదైతే చాలా పురాతనమైన గుడి. మీరు చూడండి, ఆ తాతలు వాళ్ళు ఎన్నో ఇయర్స్ బ్యాక్ అది కట్టించింది. సో ఇది కూడా అంతే. సో చాలా చాలా పాత గుడి. 2016 అంటే అర్థం చేసుకోండి, మోస్ట్లీ 10 ఇయర్స్ బ్యాక్. సో ఇదొచ్చేసి గుడికి చుట్టువైపు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. ఎంట్రన్సెస్ పక్కన కట్టిన చిన్న చిన్న కట్టడాలు అవి ఇవి మొత్తం. ఇక్కడైతే గాలి మాత్రం సూపర్గా వస్తుంది, చాలా బాగుంది. ప్లస్ మీకు ఇక్కడ వెనకాల కూర్చోవడానికి కూడా బల్లలు కూడా ఉన్నాయి. సో వెనకాల కొన్ని కట్టడాలు కూడా కట్టారు. వాటిలో గుడికి సంబంధించి టెంట్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి, లేకపోతే ఎవరైనా వచ్చి అన్నదానం చేయడానికి ఇవన్నీ ఇక్కడ కట్టుకున్నట్టున్నారు. సో ఇక్కడైతే మనం నేనైతే చాలా టైం స్పెండ్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. సో ఇది వచ్చేసి చిలకలూరుపేట ఒంగోలు విజయవాడ హైవే ఉంది కదా. సో మీరు బైపాస్ చిలకలూరుపేట లోపలికి వెళ్ళకుండా బైపాస్ మీద వెళ్తే మీకు ఫస్ట్ రైట్లోనే మీకు ఈ కొండ కనిపిస్తుంది టాప్లో. సో ఇది ఈ గుడి. సో మీకు మొత్తం నేను డ్రోన్ వ్యూ కూడా నేను చూపిస్తాను, ఒకసారి ఎంజాయ్ చేయండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. సో ఇప్పుడు మీకు నేను స్టెప్స్, సో కింద నుంచి ఇటు సైడ్ నుంచి స్టెప్స్ ఎక్కాలి అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి గుడి చుట్టూరు గుడి ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో తర్వాత స్టెప్స్ ఎక్కడి నుంచి ఎక్కాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలనేది నేను ఇక్కడ దీంట్లో కంప్లీట్గా మీకు చూపిస్తాను. అది చూసేయండి. ఇది వచ్చేసి టెంపుల్ టాప్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడండి. సో కానీ మీకు నేను బైక్ మీద ఎలా రావాలి, ఘాట్ రోడ్ కూడా నేను మీకు చూపిస్తాను త్వరలో. సో ఆ ఘాట్ రోడ్ కూడా చూడండి. సో ఆ ఘాట్ రోడ్ సెక్షన్ వచ్చినప్పుడు నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో ఇప్పుడైతే మీరు స్టెప్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మీరు ఇక్కడ చూసేయండి. సో ఇది స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పైనుంచి. సో ఇది ఊరైతే స్టెప్స్ కూడా మోస్ట్లీ అరౌండ్ చాలా కొంచెం ఎక్కువే ఉన్నట్టున్నాయి స్టెప్స్ కూడా. అంటే ఇది కొండ పైన గుడి కాబట్టి ఎప్పుడో పురాతనమైన గుడి. సో మోస్ట్లీ స్టెప్స్ కూడా కొన్ని ఎక్కువే ఉంటాయి అంత పైకి రావడం అంటే. సో అంత చూడండి, మోస్ట్లీ ఇంకా కిందకే ఉన్నాయి స్టెప్స్. అట్లీస్ట్ ఒక 1500 ఏమైనా ఉండొచ్చేమో. సో అప్పట్లో ఇలా కట్టారు అంటే చాలా చాలా గ్రేట్. సో ఒక సైడ్ కొండ మీద నుంచి కింద వరకు అంటే చాలా చాలా కష్టం. ఆ రాళ్ళు మోయటం కానీ లేదా చెక్కటం అయినా కానీ చాలా చాలా కష్టం. సో అది నిజంగా ఎంతో పవర్ ఉంటే కానీ, ఎంతో వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే కానీ ఆ పని చేయలేరు. సో అందుకే ఇది టెంపుల్ చాలా చాలా మంచి టెంపుల్ అది. సో ఇప్పుడు మీరు స్టెప్స్ ఆల్రెడీ చూసేశారు. సో ఇదంతా బొప్పుడి విలేజ్. సో ఇటు సైడ్ ఉన్న మెయిన్ రోడ్ నుంచి మీరు ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మీకు ఫస్ట్ ఏమో స్టెప్స్ వస్తాయి, తర్వాత ఏమో ఘాట్ రోడ్ వస్తుంది. సో ఘాట్ రోడ్ నేను మీకు ఫస్ట్ చూపించాను ఇమేజ్ ఎలా ఉంటుంది ఎంట్రన్స్ అనేది. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించేది ఘాట్ రోడ్. సో ఘాట్ రోడ్ మాత్రం చాలా చాలా డేంజర్గా ఉంది. డేంజర్ అంటే డేంజర్ అని కాదు. సో అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే అదంతా అంటే కొంచెం అప్ ఉంటుంది, కానీ నీకు అది స్లిప్పరీ రోడ్ అంటే నీకు కొంచెం నువ్వు స్పీడ్ అడ్జస్ట్ చేయకపోతే ఇంకా బండి ఆగడం కష్టం. నీకు గ్రావెల్ ఉంటుంది, ప్లస్ అక్కడ ఉండే సాయిల్లో గ్రిప్ ఉండదు. సో వాన పడినప్పుడు ఇంకా చాలా చాలా కష్టం అయిపోతుంది. సో చాలా చాలా హైట్గా ఉంది. మేబీ మీకు డ్రోన్ వ్యూలో అంత ఈజీగానే అంత ఒకటిలాగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. సో కొంచెం కష్టం ఘాట్ రోడ్. కష్టం అంటే జాగ్రత్తగా చిన్నగా వెళ్ళాలి. సో గ్రావెల్ కూడా ఉంది, కానీ నీట్గా లేదు, ఇంకా డెవలప్మెంట్స్ అవుతున్నట్టున్నాయి, ఇంకా డెవలప్మెంట్స్ అవ్వాలేమో. సో వీళ్ళైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఘాట్ రోడ్కి సంబంధించి ఒక రిపిటేషన్ అయితే వేశారు. మేబీ దాని అప్డేట్ ఎంతవరకు వచ్చిందో, అది పర్మిషన్ వచ్చిందో రాలేదా అనేది ఇంకా తెలీదు. సో ఇది ఘాట్ రోడ్. కానీ ఒకసారి మీరు వెళ్తే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఘాట్ రోడ్ మీద డ్రైవ్ చేయడం వెహికల్. కానీ దిగేటప్పుడు అయితే చాలా కష్టం. మీరు ఖచ్చితంగా ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ యూస్ చేసుకునే వెళ్ళాల్సిందే. సో ఎందుకంటే స్లిప్ అయిపోతుంది, ఎక్కువ ఫాస్ట్గా కూడా వెళ్ళలేము. సో చాలా చాలా డేంజర్, జాగ్రత్తగా వెళ్ళాలి. మేబీ ఏదైనా డెవలప్మెంట్స్ వచ్చి థార్ రోడ్ పెడితే కానీ కొంచెం ఈజీగా ఉంటుంది వెళ్ళే వాళ్ళకి. సో ఇలా ఉంటే మాత్రం కష్టమే వాళ్ళు విజిట్ అవటం టెంపుల్కి. సో ఇది వచ్చేసి మీకు టెంపుల్ చుట్టూరు ఎలా ఉందనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. సో మీకు బ్యాక్ సైడ్ టెంపుల్కి ఆపోజిట్, మీకు టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఏమో బొప్పుడి విలేజ్ ఉంటుంది. మీరు ఇంకొంచెం లాంగ్గా చూస్తే మీకు చిలకలూరుపేట కూడా కనిపిస్తుంది. సో ఆ పక్కన ఉన్నదేమో స్టేట్, అది వచ్చేసి నేషనల్ హైవే, అదే కనెక్ట్ చేస్తుంది ఇక్కడికి. సో వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీకు చుట్టూరు మీరు నేషనల్ హైవే మీద ట్రావెల్ చేస్తుండగానే మీకు ఇది పైన వైట్ కలర్ తోటి మీకు కనిపిస్తూ ఉంటుంది, చాలా లాంగ్ నుంచి కనిపిస్తుంది. సో మీకు ఇప్పుడు నేను ఇటు సైడ్ టెంపుల్కి ఫ్రంట్ సైడ్ ఆపోజిట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను, చూడండి. టెంపుల్ ఫ్రంట్ వ్యూలో మీకు దూరం కొంచెం చూస్తే మీకు నెక్స్ట్ వచ్చేది మీకు చిలకలూరుపేటనే. సో అది కూడా మీకు కనిపిస్తుంది. ఇదేమో శంఖచక్రాలు.
ఇది వీళ్ళు పెట్టారు. కానీ నైట్ టైమ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది చూడటానికి వ్యూ హైవే మీద నుంచి. సో ఇది పెట్టారు. తర్వాత టెంపుల్ డెవలప్‌మెంట్స్ అవుతున్నట్టున్నాయి. ఆల్రెడీ అయినట్టున్నాయేమో. 2020లో ఎండోమెంట్స్ అయితే చెప్పింది డెవలప్ చేయండి టెంపుల్‌ని. సో అది నేనప్పుడు రాలేదు. నేను ఇప్పుడే వచ్చింది. నాకు సరిగ్గా తెలీదు ఎగ్జాక్ట్‌గా ఏమేమి అవ్వలేదని. సో ఇప్పుడైతే నేనొచ్చాను కాబట్టి ఇంతవరకు మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి మీకు నెక్స్ట్ నేను ఇది హైవే. సో ఇదొచ్చేసి నేషనల్ హైవే. మీరు పేట వెళ్ళకుండా అదే నేషనల్ హైవే మీద నుంచి కింద నుంచి వచ్చేస్తే మీకు ఫస్ట్ లెఫ్టే మీకు బొప్పుడి విలేజ్ వస్తది. సో మీకు విలేజ్ రోడ్ కూడా కనిపిస్తా ఉంటుంది. ఈ రోడ్ మీద నుంచి మీరు ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని ఇటు లోపలికి వచ్చేసేయచ్చు. ఫస్ట్ స్టెప్స్ వస్తాయి. తర్వాత ఘాట్ రోడ్ వస్తది. మీరు దూరంగా చూస్తే మీకు చిలుకలూరిపేట టౌన్. మీరైతే ఇదంతా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అది ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు వెళ్లారో కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.